విచ్ సిటీ విల్ హోస్ట్ ద 22nd కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026? 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది అని అడుగుతున్నారు. సో ఈ 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ మనకి ఢిల్లీలో జరగబోతుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది అని అంటే జూలై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు ఈ పర్టికులర్ ఛాంపియన్షిప్ అంటే 7 days ఈవెంట్ జరగబోతుంది. ఎక్కడ మరి ఢిల్లీలో అని అంటే త్యాగరాజ్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అన్నారు. అంటే కామన్వెల్త్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషన్స్కి సంబంధించిన టీమ్స్ ప్లేయర్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారనమాట. మనకి జనరల్గా కామన్వెల్త్ నేషన్స్ ఎన్ని? 56. ఈ 56 దేశాలు ఉన్నాయి కదా, దీంట్లో నుంచి నియర్లీ 35 నేషన్స్కి సంబంధించిన ప్లేయర్స్ ఈ పర్టికులర్ ఈవెంట్ అటెండ్ అవుతారనమాట. కామన్వెల్త్ నేషన్స్ అంటే ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ ఎంపైర్లో ఏవైతే భాగంగా ఉన్నాయో వాటినే ఇప్పుడు కామన్వెల్త్ నేషన్స్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం అనమాట. మరి ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఢిల్లీ గవర్నమెంట్ అండ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇద్దరు కలిసి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఒక నేషనల్ గవర్నింగ్ బాడీ టేబుల్ టెన్నిస్కి. అండ్ దిస్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. ఈ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇది 1926లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఈ పర్టికులర్ టేబుల్ టెన్నిస్ స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒలింపిక్ స్పోర్ట్ లాగా ఎప్పుడు డిక్లేర్ చేశారు అని అంటే 1988లో సియోల్ ఒలింపిక్స్ జరిగాయి కదా. సో సియోల్లో జరిగిన ఒలింపిక్స్లో ఈ పర్టికులర్ టేబుల్ టెన్నిస్ని ఒలింపిక్ స్పోర్ట్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. ఇందులో కామన్వెల్త్ నేషన్స్కి సంబంధించిన ప్లేయర్స్ మాత్రమే అటెండ్ అవుతారు, అది గుర్తుంచుకోండి.